హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ప్రజెంట్ శారీస్లో ఫుల్గా ట్రెండింగ్ ఉంది ఏంటంటే లాంగ్ స్లీవ్ బ్లౌజెస్ కదా. సో నేను చాలా సింపుల్గా అండ్ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే వీటిని సూపర్గా డిజైన్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక సింపుల్ బార్డర్ని తీసుకొని ఈ విధంగా హాఫ్ పట్టు పీస్తో నేను ఈ విధంగా కింద ఫ్రిల్స్ లాగా కుట్టించాను, మధ్యలో ఇలా హోల్ పెట్టించాను. సో ఈ హోల్ అనేది కొంచెం అంత లుక్గా అనిపించట్లేదు కాబట్టి దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మన ఇంట్లో ఉండే ఒక వేస్ట్ ఐటమ్ని సూపర్గా రీయూజ్ చేయబోతున్నాను. బ్లౌజ్ని ఇంకా సూపర్గా తీర్చిదిద్దడానికి నేను ఇక్కడ యూస్ చేస్తున్న మెయిన్ ఐటమ్ ఏంటంటే, మనకి బాడీ లోషన్ బాటిల్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ వ్యాజ్లిన్ బాటిల్ తీసుకున్నాను. సో ఇది ఏంటంటే ప్లెయిన్గా లైట్ క్రీమ్ కలర్లో ఉంది. మనం పెయింటింగ్ ఏం వేసుకోక్కర్లేదు, మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది ఈజీ ప్లాస్టిక్తో తయారవుతుంది కాబట్టి సిజర్స్, పేపర్ బ్లేడ్ ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. పేపర్ బ్లేడ్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కట్టింగ్స్ అవి చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే సిజర్స్ యూస్ చేస్తున్నాను నేను. చాలా ఈజీగా కట్ అయిపోతుంది ప్లెయిన్ ప్లాస్టిక్ ఇది. ఒకవేళ మన దగ్గర వ్యాజ్లిన్ బాటిల్ అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక మీరా షాంపూ బాటిల్ ఉంటుంది కదా, అది కూడా ఇలానే గోల్డెన్ కలర్లో వస్తుంది. దానికి బదులుగా మనం ఏదైనా సరే కలర్ ప్లాస్టిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్ పెటల్స్ని కట్ చేసుకోవాలన్నమాట ఆ బాటిల్స్ని యూజ్ చేసి. సో ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాటిల్ పీస్ ఒకటి ఇలా కట్ చేసుకొని దాని మీద మనం మార్కర్తో కానీ పెన్తో కానీ ఈ విధంగా ఫ్లవర్ పెటల్ని నీట్గా డ్రా చేసుకొని దాన్ని బ్లూ ప్రింట్గా తీసుకొని మనం నీట్గా కట్ చేసుకోవడమే. ఎంటీ వ్యాజ్లిన్ బాడీ లోషన్ బాటిల్తో నేను ఇక్కడ 4 ఫ్లవర్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను. 2 వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ అనమాట, ఇంకొక 2 వచ్చేసి దానికన్నా కొంచెం తక్కువ చిన్న సైజ్ అనమాట. ఎందుకంటే సేమ్ సైజ్ అయితే అంత లుక్ రాదు. సో 2 ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ సైజ్లో ఉండాలి, ఇంకో 2 ఫ్లవర్స్ దానికన్నా కొంచెం చిన్నగా ఉండాలి. ఇలా ఈ విధంగా మనం బెండ్ చేసుకుంటే 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. నార్మల్గా ఇలా ప్లెయిన్గా వదిలేసిన దానికంటే బెండ్ చేసినప్పుడు లుక్ చూసారా ఎంత బాగుందో. సో ఈ విధంగా బెండ్ చేసుకొని ఈ 2 కరెక్ట్గా ఫిట్ అయి ఉండడానికి నేను ఇక్కడ దియా హెల్ప్తో ఈ 4 ఫ్లవర్స్కి కూడా నేను ఇలా చిన్నగా హోల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, సో దట్ మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. మన దగ్గర స్కాలరింగ్ అని ఉన్నా సరే ఈజీగా మనం హోల్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే పెద్ద హోల్ అయితే అంత బాగోదండి స్టిచ్చింగ్కి. సో అలా ప్లెయిన్గా వదిలేకుండా మధ్యలో మనం పూసలు లాంటివి అయినా పెట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్లవర్స్ని. ఇప్పుడు ఇందాక హోల్ చూపించాను కదా, దాన్ని ఎడ్జ్లో నేను ఇక్కడ పెడుతున్నాను, అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడిల్ని ఇలా మనం క్లాత్కి ఇన్సర్ట్ చేసేసుకొని ఆ తర్వాత పెద్ద ఫ్లవర్, తర్వాత చిన్న ఫ్లవర్ అండ్ ఫైనల్గా మనం పర్ల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పర్ల్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత సేమ్ హోల్లో నుంచి మనం నీడిల్ని 2 ఫ్లవర్స్ గుండా తీసుకొని వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ లోపల మనం 2 కూడా నాట్స్ వేసేసుకుంటే గట్టిగా ఫిట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ బయట కొనుక్కునే వాటిలోనే ఉంటాయి. సో వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఇవి ఏం అవ్వవు, మనం గట్టిగా నాట్స్ వేసేస్తాం కాబట్టి. సో ప్లాస్టికే కాబట్టి కలర్ ఫేడింగ్, చిరిగిపోవడం, వంగిపోవడం అదేమి ఉండదు. సో బెండ్ చేస్తే మనకి మంచి 3D ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా మన ఇంట్లోనే డిజైనర్ బ్లౌజ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ని యూజ్ చేసుకొని, అది కూడా వేస్ట్ ఐటమ్స్ అనమాట, వాటిని నీట్గా రీయూజ్ చేసుకుంటే మనకి మంచి డిజైనర్ లుక్ బ్లౌజెస్ అనేవి వస్తాయి. ఈ మధ్య ప్లెయిన్ శారీస్ని కూడా మంచి డిజైనర్ లుక్ అనేది ఇస్తున్నారు కదా. ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే బయట మన దగ్గర చాలా అమౌంట్ తీసుకుంటున్నారు. సో అలాంటి వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ని రీయూజ్ చేసుకుంటూ మన క్రియేటివిటీని బయటకు తీస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇలా నేను 2 స్లీవ్స్కి కూడా స్టిచ్ చేశాను. నాట్స్ అనేవి మనం ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఎందుకు క్రీమ్ కలరే ప్రిఫర్ చేశానంటే, నా శారీకి గోల్డ్ బార్డర్ అండ్ క్రీమ్ కలర్ షేడ్ ఉంది కాబట్టి నేను వ్యాజ్లిన్ బాటిల్ని ప్రిఫర్ చేశాను. సో అలా కాకుండా మన శారీకి తగ్గట్టుగా మనం లైట్ ప్లాస్టిక్ వస్తువుని రీయూజ్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ని సూపర్గా డిజైన్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే చీప్ అండ్ బెస్ట్లో. సో ఐడియా నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. బాయ్.